Let's do memory verse. Let's read together. Every good gift and every perfect gift is from above and comes down from the Father of lights. శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆమేన్. Life is God's first and most valuable gift given with purpose. Let me ask a question. Do you know who gave the life to mankind? Who gave life to you? God, Jesus. Can we read this? And the Lord God formed man of the dust of the ground and breathed into his nostrils the breath of life, and the man became living being. All right. How many of you know Nick Vujicic is Nick? ఓకే, సో ఆయన ఎప్పుడు పుట్టాడు తెలుసా? December 4, 1982 మెల్బోర్న్, ఆస్ట్రేలియాలో పుట్టాడు. అయితే ఆయన పుట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్, డాక్టర్స్ అందరూ షాక్ అయిపోయారు. ఎందుకనంటే టెట్రా అమిలియా సిండ్రోమ్ అనేటువంటి వ్యాధితో ఈ బాబు పుట్టాడు. విచ్ ద కండిషన్ మీన్స్ అ పర్సన్ బోర్న్ వితౌట్ ఆర్మ్స్ అండ్ లెగ్స్. వాళ్ళ డాడీ పాస్టర్, వాళ్ళ మమ్మీ నర్స్. వాళ్ళు ఈ యొక్క ప్రెగ్నెన్సీ టైం అంతట్లో కూడా స్కానింగ్ చేస్తారు కదా, వెళ్ళి చెప్తారు కదా డాక్టర్స్, అంతా బాగానే ఉంది, ఏ కాంప్లికేషన్స్ లేదు, ఏమీ లేదు. ఫర్ దేర్ సర్ప్రైజ్, పుట్టిన తర్వాత బాబుకి ఏం లేవు, చేతులు కాళ్ళు లేవు. ఇదేంటిది? వాళ్ళకి అర్థం కాలే. వై డిడ్ గాడ్ అలౌ దిస్? దేవుడు ఎందుకు మా జీవితాలు ఇది అనుమతించాడు? అలాగా నిక్ ఎదుగుతున్నప్పుడు హీ ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. అయితే ఈయన పెరుగుతున్నప్పుడు స్కూల్లో అందరూ ఏడిపిస్తూ ఉన్నారంట. హీ వాజ్ ఫీలింగ్ లోన్లీనెస్. ఆయనకు అర్థం అయ్యేది కాదు. హీ వాజ్ హ్యావింగ్ ఎ క్వశ్చన్, అసలు నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టింది ఎందుకు? డూ ఐ హ్యావ్ ఎనీ పర్పస్ ఇన్ మై లైఫ్? ఎట్ ది ఏజ్ ఆఫ్ 8, లిసన్ ఎవ్రీబడి, ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 హీ వాజ్ ఫీలింగ్ హోప్లెస్. ఏ ఆశ లేదు. నేను ఎందుకు బతుకున్నా నాకే తెలీదు, నేనేం చేయలేను, నేను ఒక దగ్గరికి వెళ్ళలేను, ఒక దగ్గర నడవలేను, ఏం చేయలేను, నేను అసలు ఎందుకు బతుకున్నా? ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 years, how many 10 years old are here? I just want to quickly see your hand. 10 years old, very good. At the age of 10, let me tell you, at the age of 10 he attempted to end his life. He wanted to commit suicide and he wanted to end his life. చనిపోవాలనుకున్నాడు. బట్ సంథింగ్ స్టాప్డ్ హిమ్. ఆయనని ఏదో ఒకటి ఆపింది. ఆయన ఏం ఆలోచించాడు తెలుసా? అరే, నేను చనిపోతే మా మమ్మీ డాడీ వాళ్ళు ఎంత బాధపడతారు, నేను ఒకవేళ ఇలా చేస్తే నన్ను భారం అనుకోకుండా, నన్ను ఇంతగా ప్రేమించి, నా చేతులు కాళ్ళు లేకపోయినా, నేను ఏది అడిగితే, ఏది కావాలంటే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు కదా, వాట్ పెయిన్ వుడ్ మై పేరెంట్స్ గో త్రూ? దట్ మూమెంట్ బికెమ్ అ టర్నింగ్ పాయింట్. నౌ దేర్ వాజ్ అ షిఫ్ట్ ఇన్ హిస్ పర్స్పెక్టివ్ and he began to knew and discover deeper truths, and he understood that God does not make a mistake. Everybody say this: God does not make a mistake. దేవుడు తప్పు చేయడు. చెప్పండి, దేవుడు తప్పు. God doesn't make mistake. Do you think God makes mistakes? Do you think God writes something, oh Lord, can I have eraser please? Does God make mistakes? If God doesn't make mistakes in creating him, then his life must have a purpose. Am I right? If God doesn't make a mistake, he was formed, he was made, he was born without arms and legs, then God might have a purpose. Then he found strength in faith and he began to accept himself. You know what he did? He began to accept himself not as a mistake, not as a failure. ఆయన ఏమనుకున్నాడు? ఇక హీ బిగన్ టు యాక్సెప్ట్ హిమ్సెల్ఫ్. ఇక అంతేలే, ఏం చేస్తాం, ఇక అంతే అనుకోలేదు. బట్ హీ యాక్సెప్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ మిరకల్ విత్ అ మిషన్. హీ యాక్సెప్టెడ్ హిమ్సెల్ఫ్ దట్ మీ బీయింగ్ సో స్పెషల్ ఈజ్ అ మిరకల్ ఫ్రమ్ గాడ్. దెన్ హీ బిగన్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఆయన నేర్చుకోవడం ప్రారంభించాడు. హీ లెర్న్డ్ రైటింగ్ విత్ హిస్ ఫుట్, హీ లెర్న్డ్ స్విమ్మింగ్, హీ లెర్న్డ్ doing skateboard, he learned to type on computer, he learned to play sports, he even learned
టు డ్రైవ్ కార్. ఆయనకేం లేదు. ఆయన ఏమేమి నేర్చుకున్నాడు? స్విమ్మింగ్, రైటింగ్ విత్ హిస్ ఫుట్, రైటింగ్ విత్ హిస్ మౌత్, స్విమ్మింగ్, స్కేట్ బోర్డ్, వాట్ ఎల్స్, టైపింగ్ ఆన్ కంప్యూటర్, ప్లేయింగ్ డిఫరెంట్ స్పోర్ట్స్. వాట్ సీమ్డ్ ఇంపాసిబుల్ బికేమ్ పాసిబుల్ త్రూ హిస్ పర్సిస్టెన్స్ అండ్ ఫెయిత్. పట్టుదలతో, విశ్వాసముతో ఏదైతే అసాధ్యమో, ఏదైతే ఎవరు చేయలేరు, ఈ బాబుకి ఏమవుతుంది, ఈ బాబు ఏం చేయగలడు అని అనుకుంటే అన్నీ కూడా చేయడం ప్రారంభించాడు. నౌ హీ ఫౌండెడ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ లైఫ్ వితౌట్ లిమ్స్. ఆ తర్వాత త్రూ దిస్ he began to travel the world. He has now spoken in over 70 plus countries, sharing hope in schools, churches, stadiums. And చూడండి, he's in a big meeting sharing that life is a gift from God. Millions have heard his message. You know what is his message? Your life has a value no matter your situation. Your life is a gift from God no matter what. He even wrote a book called Life Without Limits. There's no limit for your life. When Christ is in you, there's no limit. When Christ is in you, you have complete potential to do something great. Amen? So he began to encourage people who are facing challenges. Not just that, అక్కడితో అయిపోలేదు. ఇంకొక విషయం చెప్తా. దెన్ హీ మ్యారీడ్ టు కాన్యా మిహారా అనేటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు 2012లో. టుడే హీ హ్యాస్ 4 children. Why don't you clap and praise the Lord? How many children he has? Wow. His life is full now. Not because everything is perfect. His life is full. His life is complete. Abba inkem kavali? Successful. Not because everything is perfect, but because he embraced the truth. He accepted the truth. And the truth is, life itself is a gift. Life itself is a, everybody say, gift of life. Life itself is a gift. Amen. And now I can say Nick's life beautifully reflects the truth on the screen. Let's read together. Every good gift and every perfect gift is from above. Can you read again with me on the count of 1, 2, 3? Every good gift and every perfect gift is from above and comes down from the Father of lights. Every life, everyone, your life is a gift from God. You may be small, you may be of whatever age you are, your life is a gift from God. You may have million challenges, but your life is a gift from God. Let me read this also. Even when life doesn't look perfect to the world, it is still a perfect gift from God. Nick ni చూసి అందరూ ఏమనుకున్నారు? ఈయనేం చేయగలడు? Even Nick thought to himself, అసలు నేనేం చేయగలను? But today he is more successful, more happy than lot of us. మనలో ఉన్న వారి కంటే he is more happy, more content, more blessed. Is doing the purpose of God. So moral of the story is, don't complain about life, value it. Don't complain about life, value it. Can you thank God for your life? Thank you, Jesus, for making me so perfect. Amen. Are you perfect? Can you talk? Can you listen? Can you see me? Can you walk? Can you jump? Can you eat? Wow, you can do a lot of things. Thank God for the gift of life. Amen. Your life is a gift. Use it for God.